యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్లో రాబోతున్న జై లవకుశ టీజర్ జూలై 6న రిలీజ్ అయింది. సినిమాలో తారక్ 3 విభిన్న పాత్రలు చేస్తుండగా టీజర్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రను రివీల్ చేశాడు. అయితే ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పూరి జగన్నాథ్ ఓ కథ సిద్ధం చేశాడట. ఇది తారక్తో ఆ సినిమా లైన్ కూడా డిస్కస్ చేశారని తెలుస్తుంది. అయితే జై టీజర్ చూశాక పూరి చాలా హట్ అయ్యాడట. తను చెప్పిన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతోనే జై పాత్ర ఉండడంతో చాలా అప్సెట్ అయ్యాడట. దీనికి పూరి అప్సెట్ అయ్యాడని ఓ ఆంగ్ల పత్రిక కథనం రాసింది. ఈ న్యూస్ డైరెక్ట్గా పూరి నుండి బయటకు రాలేదట. పూరికి క్లోజ్గా ఉంటున్న చార్మి ఈ న్యూస్ బయట పెట్టిందని తెలుస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా చార్మి పనా కాదా అన్నది కూడా క్లారిటీ లేదు. పూరితో పాటు నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉన్న చార్మితో ఎన్టీఆర్ కథ డిస్కస్ చేశాడట పూరి. ఇక ఇప్పుడు అదే నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్తో జై టీజర్ వచ్చేసరికి వారు షాక్ అయ్యారట. అయితే దీనికి జై లవకుశ దర్శకుడు మాత్రం ఇది సొంతంగా నాకు వచ్చిన ఆలోచనే అంటున్నాడట. మరి ఈ విషయంపై అటు ఎన్టీఆర్ ఇటు పూరి ఎవరు డైరెక్ట్గా మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉంది.